పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభారనియుక్తానాం ఏషధర్మ సనాతన అంటాడు విశ్వామిత్రుడు రాముడితో మాట్లాడుతూ. ఒకసారి అధికారమును స్వీకరించినటువంటి వ్యక్తి రాజ్యము కోసం, రాజ్యంలో ఉండే ప్రజల క్షేమం కోసం ఏదైనా పని చెయ్యవలసి వస్తే ఆ పని చెయ్యడం వల్ల రాజుకి నిజంగా దోషమే వచ్చినా పాపమే వచ్చినా ప్రజాక్షేమము కొరకు చేయవలసినదే. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య వచనం కర్తుముద్యత అంటాడు రాముడు వెంటనే. మహర్షి, మీరు గురువులు, మీరు ఏది చెప్పారో దాన్ని నిర్వర్తించడం నా కర్తవ్యం. మా నాన్నగారు నన్ను మీతో పంపుతూ విశ్వామిత్ర మహర్షి ఏది చెప్తే అది చేయమన్నారు. కాబట్టి ఇప్పుడు మా తండ్రి గారు చెప్పిన మాట నేను నెరవేర్చాలి, గురువు అయినటువంటి మీరు చెప్పిన మాట నేను ఔదల దాల్చాలి. కాబట్టి మీరు చెప్పినది నేను చేస్తాను, ఇక్కడతో నా కర్తవ్యం అయిపోతుందంటాడు. అది ఒకవేళ దోషమైనా పాపమైనా ప్రజా సంరక్షణ కొరకు చేయవలసిన పని రాజు చెయ్యవలసినదే. పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభారనియుక్తానాం ఏషధర్మ సనాతన. రాజ్యమునందు నియమింపబడినటువంటి అధికారము కలిగినటువంటి రాజు పట్టాభిషిక్తుడైన వాడు ప్రజాక్షేమము కొరకు దోషమైన పాపమైన చెయ్యవలసిన పనిని చెయ్యవలసినదే. కాబట్టి రామ, ఈమె తాటక స్త్రీ అని సందేహించకు. ఈమె వలన దేశమునకు ప్రమాదం కలుగుతోంది కాబట్టి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈమెను సంహరించవలసినదే అంటాడు విశ్వామిత్రుడు. కర్తవ్యం, నేను చెయ్యవలసిన పని చేశానా? తెల్లవారుజామున సూర్యోదయం అయిపోతున్నా కూడా రాముడు లక్ష్మణుడు నిద్రపోతూ ఉంటే విశ్వామిత్ర మహర్షి వచ్చి నిద్ర లేపారు. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే. అదిగో తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించేసిన తర్వాత నిద్రలేస్తే దోషం వస్తుంది. ఆయన ఉదయించకముందు నిద్రలేచి నువ్వు యజ్ఞోపవీతం ఉన్నవాడివి కాబట్టి నువ్వు చెయ్యవలసినటువంటి నిత్యకర్మ ఏది ఉందో అది పూర్తి చెయ్యాలి. కాబట్టి ఉత్తిష్ట నరశార్తూల కర్తవ్యం దైవమాహ్నికం, లేచి దైవ సంబంధమైన కార్యాన్ని పూర్తి చెయ్యి అన్నాడు విశ్వామిత్రుడు. ఇప్పుడు రాముడు లేచి సంధ్యావందనం చేశాడనుకోండి, విశ్వామిత్రుడు పొంగిపోడు. నేను చెయ్యవలసింది చేశాను, ఆయన చెయ్యవలసింది ఆయన చేశాడు. ఒకవేళ విశ్వామిత్రుడు చెప్పిన రామలక్ష్మణులు లేవలేదు, సంధ్యావందనం చేయలేదనుకోండి, బెంగపెట్టుకోడు. నేను చెయ్యవలసింది చేశానా, నేను చెప్పవలసింది చెప్పానా లేదా? నేను చెప్పవలసింది చెప్పాను, నేను చెయ్యవలసినది చేశాను. అక్కడతో కర్తవ్యం పూర్తయిపోయింది.